వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవదత్త. 12వ రోజు పారాయణం. యోగిచర్య నిరూపణము. అలర్కరాజా, జనులందరూ మానము అవమానము అను విషయములందు చాలా సున్నితంగా స్పందించెదరు. మానం అంటే గౌరవము. ఇది అందరికీ ఆనందాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని కలిగిస్తుంది. అయినా దానినే కోరుకుంటారు. అవమానము, అగౌరవము అహంకారం మీద దెబ్బతీస్తుంది. అందువలన దానికెవరూ ఇష్టపడరు. ఇటువంటి వారు సాధారణ మానవులు. వీరి అహంకారము శరీరముతో మమేకమై ఉండును. యోగి అట్లుగాక పరబ్రహ్మతో మమేకమై ఉండును. కావున మానమైన అవమానమైన తనకేమీ సంబంధం లేనట్లుండగలడు. యోగి పవిత్రమైన స్థలమునందే కాలు మోపవలెను అన్నది శాస్త్రనియతి. యోగ సిద్ధిని పొందిన పూర్ణయోగి అపవిత్రమును కూడా పవిత్రీకరించగల పరమ పవిత్రతను కలిగి ఉండును. కావున అవధూతగా సంచరింపగలడు. సత్యము శుద్ధమైన వాక్కులనే పలుకవలెను. వివేకము చేత యోచించి సర్వులకు మేలు కలుగు పనినే చేయవలెను. యోగపూర్ణుడైన తన్ను మోసగించినను పరాభవించినను అతనికి సమాన దృష్టి ఉండును. కావున కనీస ముఖ కవళికలలో మార్పు లేకుండును. యోగి భిక్ష చేసి జీవించవలెను. తనకెంత కావలెనో అంతే భిక్ష స్వీకరించవలెను. యోగి బ్రహ్మచర్యము, విషయ సంగ పరిత్యాగము, అస్థేయము అనగా దొంగిలించబుద్ధి లేకుండుట, లాభాపేక్ష లేకుండుట, అహింస అనగా ఎవరి మనసును బాధ పెట్టకుండుట అనునవి అతనికి వ్రతములు. ఇంకను నిత్యము స్వాధ్యాయము, క్రోధత్యాగము, శౌచము, గురువునందు తత్పర భావము, మితాహారములను పాటించవలెను. ఇంద్రియ జయము, సంగరాహిత్యము, అక్రోధము, ఆచార పాలనము, నిత్యయుక్తత, సంశయరాహిత్యము మొదలగు భావములు కలిగి ఉండు యోగి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనసు అదుపు చేసి తన వశమందుంచుకొనవలెను. అంతేకాక మానసదండము, వచోదండము, కర్మదండము అను 3 దండములను నియమముతో ధరించిన బుధులు త్రిదండి మహాయుతులని పిలువబడుదురు. ఏ యోగికి ఈ సదాత్మకమైన జగత్తు తన ఆత్మయేనని తోచునో, గుణదోషముల వైవిధ్యము లేకుండా అన్నీ సద్గుణములుగానే తోచునో అటువంటి వానికి ప్రియము అప్రియములన్నవి లేవు. అతడు సర్వసముడై ఉండును. అతి శుద్ధ బుద్ధితో మట్టి, బంగారము, కర్రలందు కూడా సమభావముతో ఉండును. అతని స్పర్శ తగిలిన చాలు రాయిని, లోహమును బంగారముగా మార్చగలుగును. అందువలననే అటువంటి మహాత్ములు స్థాపించిన శిలా విగ్రహములు పిలిస్తే పలికే దైవాలుగా వర్ధిల్లును. అట్టి యోగికి పునర్జన్మ ఉండదు. వేద పరిజ్ఞానము కన్నా జపము, దానికన్నా ధ్యానము, తద్వారా పొందు జ్ఞానము గొప్పది. దానిని అనుష్ఠించి ఆత్మానుభవమును పొందును. ఇట్లు క్రమముగా యోగ సాధన చేసి పరాకాష్ఠకు చేరుకొని తర్వాత పతనము కాకుండా ఆ స్థాయిని నిలుపుకొన్నచో శరీర త్యాగము కూడా సులభమగును. ప్రణవ స్వరూపము. ఓ అలర్క, ప్రణవము యొక్క స్వరూపమును వినుము. ప్రణవములో ఆకారము, ఊకారము, మకారము అను అక్షరములున్నవి. ఇవి 3 కలిసి ఓంకారమైనది. ఇవే త్రిగుణములకు ప్రతీకలు. ఆ ప్లస్ ఓం అని దీనిని గుండె నిండుగా గాలిని పీల్చుకొని ఉచ్చరించినచో మాడుపై చీమలు ప్రాకినట్లుండును. అట్లు దీర్ఘముగా ఉచ్చరించుట వలన శరీరము రోగరహితమగును. ఇవి యోగ భూమికలుగా వర్ణించబడినవి. ఓంకారమే ధనస్సు, ఆత్మయే బాణము. వీనిని సంధించి లక్ష్యమును సాధించవలెను. కాలజ్ఞానము. రాజా, యోగ సాధన కాలమునందు శుక్రుడు, ధ్రువుడు మొదలగు నక్షత్రములను, ఆకాశమునందు అరుంధతి నక్షత్రమును చూడవలెను. అట్లు చూచినప్పుడు అవి తేజోవిహీనములుగా కనిపించినచో ఆ సాధకుడు 12 నెలలు మాత్రమే బ్రతుకును. మాంసాహారులైన పక్షులు తలపై తన్నినచో 6 నెలలు మాత్రమే బ్రతుకును. కలలో బూడిద, వెంట్రుకలు, నిప్పు, పాము, బీడు భూమి కనిపించినచో 11 రోజులకే మృతి చెందునని తెలియవలెను. ఇట్లు తెలియగలుగుట వలన యోగికైనచో ఎట్టి భయము లేదు.
తనను అనుసరించు వారిని నిర్భయముగా ఉంచి తదుపరి కార్యనిర్వహణకై ప్రేరణ ఇవ్వగలడు. తాము భగవంతుని యందు ధ్యాస నిలిపి ఆత్మానుసంధానము పొంది శరీరమును జీర్ణవస్త్రము చందమున విడిచివైతురు. అలర్క, ఇప్పటి వరకు నీవు కోరినవన్నీ చెప్పి ఉంటిని. నీవు అడుగకనే మరొక విషయం చెప్పెదను, వినుము. సమాహిత మనస్సుతో వినుము అనెను. ఇది శ్రీ దత్తకథా సుధారణము దత్త భాగవతం 12వ రోజు పారాయణము సంపూర్ణం.